సంధ్య ఆక్వా లిమిటెడ్ కూనం వీరభద్రరావు పేరుతో ఆ డ్రగ్ కంటైనర్ వచ్చింది. సంక్రాంతి సంబరాల్లో వైసీపీ నాయకులతో కలిసి కూనం వీరభద్రరావు, ఆయన భార్య పెద్ద పెద్ద కటౌట్లు వేయించుకున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి, వారి కుటుంబ సభ్యులకు అంటగట్టే ప్రయత్నం వైసీపీ చేస్తున్నదానని ఖండిస్తున్నాం. ఆయన సోదరుడు కూనం పూర్ణచంద్రరావు సంతనూతలపాడు నియోజకవర్గంలో వైవి సుబ్బారెడ్డికి సన్నిహితుడు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి విశాఖ ఇన్ఛార్జ్, అందుకే కూనం కుటుంబ సభ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని బీజేపీ అధికార ప్రతినిధి సాధనేని యామిని శర్మ అన్నారు. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది. ఆ కంటైనర్ వచ్చింది, దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. వాటన్నిటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది, లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని. ఆ వ్యక్తి ఎవరని చూస్తే అతని పైన ఇంతకుముందు అమెరికాలో అతని అసాల్ట్, ఒక మహిళ పైన ఫ్లైట్లో నిద్రపోతున్న మహిళ పైన ఆవిడ పైన అసభ్యకరంగా ప్రవర్తించాడు అని కేసు కూడా ఉంది, జైలు శిక్ష కూడా అనుభవించినటువంటి వ్యక్తి. ఇక్కడికి వచ్చి నిన్న నుంచి చూసాము, ట్విట్టర్లో మీకు కూడా చూపిస్తాను ఒకటి. మరి తమ నాయకుడు అంటే వైసీపీ నాయకుడు అని చెప్పడానికి వేరే అవసరం లేదండి, జూమ్ చేసి చూపించుకోవచ్చు, అందరికీ కనిపిస్తూనే ఉంది. సంక్రాంతి సంబరాల్లో ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు, వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు, మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన వెనకాల ఉన్నది కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది? తప్పు వీళ్ళ వైపు పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్ట కాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అనే సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తోంది, దీన్ని ఖండిస్తూ ఉంది. ఎందుకంటే వారు చెప్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది ఆ కూనం వీరభద్రరావు, ఆ కూనం వీరభద్రరావు యొక్క అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కూనం పూర్ణచంద్రరావు అలియాస్ కూనం పూర్ణ అని ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాపట్ల జిల్లాకు సంబంధించి అక్కడ చాలా వైసీపీ నాయకుడిలాగా పేరు తెచ్చుకొని వైవి సుబ్బారెడ్డి గారికి ప్రధాన అనుచరులాగా ఉన్నాడనేది మనకు తెలుస్తుంది స్పష్టంగా. ఆయన వైసీపీ కార్యక్రమాల్లో వైవి సుబ్బారెడ్డి గారితో తిరుగుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు మనందరికీ తెలిసింది ఇదే వైవి సుబ్బారెడ్డి గారు విశాఖ వైసీపీ ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? ప్రభుత్వం వాళ్ళదే ప్రస్తుతానికి ఉన్నటువంటిది. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి కూడా అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను దోచుకోవడమే కాకుండా ఇప్పుడు ఇటువంటి ఈ డ్రగ్ని తీసుకొచ్చి ఇక్కడ స్మగ్లింగ్ చేసేటటువంటి విధానానికి తెర తీసి మళ్ళీ బయట వేరే పార్టీల పైన భారతీయ జనతా పార్టీ పైన వేయాలని చూస్తున్నారు. ఈ రోజున కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు సంధ్య మెరైన్కి సంబంధించి ఆ కంపెనీకి ఈ సంధ్య ఆక్వా కంపెనీకి ఏవో సంబంధాలు ఉన్నాయి, పురంధరేశ్వరి గారికి బంధువులకి ఏదో సంబంధం ఉందని. కానీ ఒకసారి కనుక ఆధారాలు మనం చూస్తే వారు క్లెయిమ్ చేస్తున్నట్టుగా లేదా ఆరోపిస్తున్నట్టుగా అసలు ఆ సంధ్య అనే కంపెనీకి సంధ్య మెరైన్ కంపెనీ ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా 1992లో పురంధరేశ్వరి గారి వియంకుడు ప్రసాదరావు గారు స్థాపించారు. అప్పట్లో ఈ కూనం వీరభద్రరావు అనే అతను ఏదైతే ఇప్పుడు ఈ కన్సైన్మెంట్ వచ్చిందో ఇందులో ఆ కన్సైన్మెంట్లో డ్రగ్స్ దొరికాయో ఆ కూనం వీరభద్రరావు అనే అతను ఒకప్పుడు అందులో డైరెక్టర్ లాగా పనిచేశాడు. కానీ అతను చేసినటువంటి ఏదో అక్కడ అవకతవకల వల్ల అతన్ని 2005 నుంచే ఆ కంపెనీలోంచి బయటికి పంపించవేయడం జరిగింది. 2005 తర్వాత నుంచి నేటి వరకు ప్రసాదరావు గారు కానీ పురంధరేశ్వరి గారి బంధువులకు కానీ ఆ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇప్పుడు నేరం ఏదైతే కన్సైన్మెంట్ వచ్చిందో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధాలు వీరికి ఎవరికీ లేవు. ఇంకొక ఎలిగేషన్ వేస్తున్నారు పురంధరేశ్వరి గారి కొడుకు కంపెనీ కూడా దీంతో సంబంధం ఉందని. అసలు వేటపాలెంలో ఉన్నటువంటి కంపెనీ పేరు వచ్చేసి ఆక్వాటికా ఫ్రోజన్ ప్రైవేట్ లిమిటెడ్, అది కూడా 2015లో పెట్టారు. దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు ప్రసాదరావు గారు, వారి 2 అబ్బాయిలు అరుణ్ కుమార్ గారు, అలాగే ఆనంద్ గారు, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి అబ్బాయి హితేష్ గారు.
ఇది వీరి కార్యక్రమాలు అసలు ఆక్వాటికా ఫ్రోజన్ ప్రైవేట్ లిమిటెడ్ అని వేటపాలెం ద్వారా చేసుకుంటూ ఉంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఎక్కడెక్కడో అసలు సంబంధమే లేనటువంటి వ్యక్తులకి సంబంధం లేనటువంటి కంపెనీలను తీసుకొని వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసి ఏదో ఒక మసి పూసి మారేడుకాయ చేయాలి ప్రజల దృష్టిలో, లేదంటే పురంధరేశ్వరి గారి కుటుంబ పరువు తీయాలి ఈ ఎన్నికల సమయంలో అని చెప్పని కంకణం కట్టుకున్నట్టుగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నారో ఈ రోజున ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందరికీ తెలిసిందే, కొంతకాలం కిందటే ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. అంతకుముందు జనసేన ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రజల మన్ననలు పొంది ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీ భ్రష్టాచార నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే కరప్టెడ్ నాయకులు అయితే ఉన్నారో ఆ భ్రష్టాచార నాయకుల పని అంతా కూడా ఈ ప్రభుత్వం పడుతుంది. వారు మళ్ళీ జైళ్ళకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, ఆ పరిస్థితి ఏర్పడుతుందని భయంతో ఎలాగో ప్రజలు వైసీపీని ఆదరించట్లేదు అన్న ఒక ఉద్దేశంతో తెలుసుకొని ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ప్రజలని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఒక న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన సంక్షేమాన్ని అభివృద్ధిని అందించబోయేది, రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఇప్పటికే ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి వెన్నులో వణుకు పుడుతోంది. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. పైకి మేకపోతే గాంభీర్యంలాగా మేమే గెలిచేస్తున్నాం సిద్ధం అనుకుంటూ సభలు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలైతే కనుక వీరిని ఆదరించి మరొకసారి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపరిచేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రజలు లేరని వైసీపీ నాయకులు గుర్తించుకొని ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన, ఆవిడ కుటుంబం పైన చేస్తున్నటువంటి అసత్య అబద్ధపు ప్రచారాలను కూడా వెంటనే మానుకోవాలని చెప్పని, లేదంటే దీనిపైన చర్యలు కూడా తీసుకునే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పని కూడా తెలియపరుస్తూ ధన్యవాదాలు.